ఎక్సైజ్ మినిస్టర్ గారికి మరియు కంకణాల శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రావణ్ కుమార్ గారికి, లోకేష్ గారికి, రామ్మోహన్ గౌడ్ గారికి, పైడి రమేష్ నాయుడు గారికి, పైడి రవీందర్ గారికి, ఆకుల మరి కోల ఈశ్వర్ ప్రసాద్, మరి రాములు మన కిలాసపురం రాములు గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పైడి జయరాజు భారతదేశంలో 1980 సంవత్సరంలో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఆయన కరీంనగర్లో పుట్టి బొంబాయిలో పోయి 170 సినిమాలు తీసిండు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పేసి 2010లో నాకు ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్పిండంటే కనీసం ఒక ఫోటో కూడా పెట్టమంటే ఫిలిం ఛాంబర్లో పెట్టలేదని నా దృష్టికి వస్తే అప్పటి నుంచి ఆయన జయంతి వేడుకలు చేస్తున్నా, ఆయనకు గుర్తింపు తీసుకొస్తున్నాము. ఆయన ఫోటో కూడా పెట్టనిచ్చిండ్రు. అందరు ఇప్పుడు మాకు మంచిగా కోఆపరేషన్ చేస్తున్నారు. మా కోరిక ఒకటే, పైడి జయరాజు విగ్రహము ఈ ఛాంబర్ ఎదురుగా మా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా, ఈ ఛాంబర్ ఎదురుగా బౌండరీలో 1 నెల లోపల పెట్టిస్తానని చెప్పి పూర్తి విశ్వాసంతో నేను ఉన్నా. మరి ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పైడి జయరాజు పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అధికారి మాట్లాడతారు. 112వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటైనటువంటి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, మా జయేంద్ర గారికి, వారితో పాటు జయరాజు గారి రమేష్ నాయుడు గారికి, రవీంద్ర నాయక్ గారికి, ఇంకా శ్రవణ్ గారికి, మా ఈశ్వర్ ప్రసాద్ గారికి, రామన్న గారికి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి గారికి, హీరోయిన్ ప్రియాంక గారికి, పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు నమస్కారం. ఒక తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ బాంబే వెళ్ళి చదువుకున్న రోజుల్లోనే ఒక హీరో కావాలని తపనతో రైలు ఎక్కి బాంబే వెళ్ళి నిజమైన హీరో అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఫాల్కే అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒక అత్యున్నతమైనటువంటి సినీ రంగంలోనే ఒక అత్యున్నతమైన అవార్డు తీసుకొని మరి బాంబేలోనే ఆ స్థాయికి ఎదిగిందంటే మరి సినీ రంగం అంటేనే మీకు తెలుసు ఎన్ని కష్టాలు. హైదరాబాద్కు అదేవిధంగా మద్రాసు కూడా చాలామంది సినిమా మోజుతో రైలు ఎక్కి బస్ ఎక్కి మద్రాసులో పోయి ఎన్నో కష్టాలు పడి సినిమా హీరో అయిన ఉన్నారు. ఎన్నో కష్టాలు జీవితం మొత్తం నాశనమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వేల మంది, కొంతమందికి అవకాశం దొరికింది. ఈ మద్రాసు తెలుగు వచ్చిన తెలుగు వాళ్ళు మద్రాసు పోయి ఎన్ని కష్టాలు పడితే ఏ భాష రానటువంటిది బాంబేలో పోయి కరీంనగర్ నుంచి బస్ ఎక్కి రైలు ఎక్కిపోయి అక్కడ హీరో ఏంటంటే ఆయన నిజ జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి కూడా ఒక సామాన్యుడు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సామాన్యుడు ఆనాడు ఏమంటుంది మూకీ మూవీస్ ఉన్నప్పుడే ఆ రోజు చక్రం తిప్పి అక్కడ రాజ్యం వెళ్ళిన సినీ ప్రపంచం అంటే ఎంత గొప్ప అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత శ్రమ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు హైదరాబాద్లో కూడా తెలంగాణ రాకముందే మద్రాసు నుంచి మొత్తం ఎన్ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఇక్కడికి సినీ రంగం మొత్తం కూడా హైదరాబాద్ తీసుకురావడం. మరి తెలంగాణ వచ్చే మూమెంట్లో కూడా చాలామంది భయపడ్డారు, అరే తెలంగాణ వచ్చిన తర్వాత మన సినీ పరిశ్రమ ఎట్లుంటుందని. ఆ రోజుల్లో నేను చెప్పిన ఏం ఢోకా ఉండదు, ఇంకా ఇంతకన్నా బ్రహ్మాండంగా చేస్తాం మేము, మాకు ప్రజలతో ఏ వైరుధ్యం లేదు, ఇక్కడ ఏ మంచి పని చేస్తే వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామని. ఈరోజు సినీ రంగంలో కూడా ఎంతోమంది మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఈరోజు అదే విధంగా కొనసాగుతాము. ఈ సందర్భాన్ని నేను ఒకటి తెలియజేస్తాను, మాకు ప్రాంతీయ విభేదాలు లేవు. మా ప్రాంతంలో అందరు ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఈ ప్రాంతాన్ని తక్కువ చూపించేటట్టు చెప్పొద్దు అనేదే, తక్కువ చేసినట్లు మీరు అవలంబించద్దు అనేది మొదటి చెప్పింది. ఇలా పైడి జయరాజు గారు కరీంనగర్ జిల్లా బిడ్డ, ఒక గొప్ప హీరో, గొప్పగా ఎంతో ఆయన జీవితంలో ఒక పెద్ద అవార్డు తీసుకుని చెప్తుంది. ఇది ఇప్పుడు ఒక విగ్రహం పెట్టాలి, చిన్న డిమాండ్, ఎప్పుడో పెట్టాలి, ఎప్పుడో పెట్టేసేయాలండి. ఏమన్నా సినిమా రంగంలో ఆ సినిమాల కళాకారులకు కులాలు మతాలు ప్రాంతాలు ఏమి ఉండవు. కళాకారుడు కళాకారుడే. ఇలా తెలుగు పరిశ్రమలో కూడా ఎక్కడనో వేరే బాంబే నుంచి వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హీరోయిన్లు అవుతున్నారు.
వాళ్ళు భాష కూడా రాకపోయినా కూడా సరిగా హీరోలను అవుతున్నారు. మనం చూస్తున్నానికి ఇంకా రెండు బుక్ అవుతున్నాయి. ఒక సినిమా 100 days నడిచిందంటే మళ్ళీ ఇంకో సినిమా ఇస్తారు. మనం చూస్తూనే కదా, చూస్తున్నామంటే మనం ఎంత గొప్ప మనసు ఆలోచన చేసుకోవాలి. కనుక ఈ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రతిభ గల అందరికీ మంచి సినిమా ఎవరైనా తీస్తే వాళ్ళకు సినిమా టాకీస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ సినిమా తీసేటోళ్ళే సినిమా టాకీస్లో ఓనర్లు వాళ్ళే. కనుక అందరికీ సమానంగా కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఈ పరిశ్రమ నిలబడుతుంది. ఖచ్చితంగా మా టూరిజం ప్లేస్లలో కూడా గతంలో చెప్పినాం, ఎక్కడ షూటింగ్ జరుపుకోవాలన్నా, ఎక్కడ ఉండాలన్నా, ఎక్కడన్నా దుబాయ్కో బాంబేకో పోవాల్సిన అవసరం లేదా బాబు, సింగపూర్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మంచి జలపాతాలు ఉన్నాయి, మంచి అడవులు ఉన్నాయి, చరిత్ర గల ఈ ప్రాంతం ఇది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని చూపించలేదు, కనీసం ఇప్పుడు మీరు చూపించండి, చాలా మంచిగా ఉంటుంది ఈ ప్రాంతాలు అని చెప్పినాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. మీకు అన్ని రకాలుగా చేయూతనిస్తాం. పైడి జయరాజ్ గారి పేరు మీద మా రవీంద్రభారతిలో హాల్ కూడా ఆయన పేరు పెట్టినాం, పైడి జయరాజ్ హాల్ అని పెట్టినాం. కనుక ఇది ఇక్కడనే కాదు, ఆంధ్రలో కూడా పెట్టాలి, రేపు పైడి జయరాజ్ అని. అప్పుడు అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎవరికొరు కలిసిమెలిసి మంచి వ్యక్తులను పెద్ద మనసుతో వీళ్ళు ఆదరిస్తారనేటువంటి భావన మీరందరికీ కలిగించాలని చెప్పని సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి డోకా లేకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారు కూడా మీకు చాలా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మా ప్రభుత్వ పాలసీ, మా ముఖ్యమంత్రి గారిది తెలంగాణ అనేది ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎదుగుతున్న వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలనే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఖచ్చితంగా వారి ఆత్మ శాంతించేటట్లు, సినీ పరిశ్రమలో వారి పేరు గుర్తుండేటట్టు చిరస్థాయిగా ఇంకా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.